హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడైతే నా డైలీ రొటీన్ చూపిస్తున్నాను. ఉదయం లేస్తే ఏదో ఒక పని ఉండనే ఉంటుందండి. ఇంట్లో నేను చేసే పనులన్నీ ఇలాంటివే ఉంటాయి. ఇల్లు సర్దుకోవడము, ఉతికిన బట్టలు మడవడం అన్నట్టండి. ఉతికిన బట్టలు మడవడం అంటే నాకుండే అంత బద్ధకము ఇంకెవరికీ లేదండి. కానీ తప్పనిసరిగా అన్నీ చేసుకోవాల్సిందే కదా. నా పనులు ఇంకొకరు చేస్తే కూడా నేను ఒప్పుకోను. నా పనులు నేనే చేసుకోవాలి. నా టైం టేబుల్ ఇంకొకరు చేస్తే నాకు నచ్చదు. ఎందుకు అంటే సోమరితనము, మనకు వయసుకు మించి సోమరితనం వచ్చేసింది అనుకోండి, అందరి మీద ఇప్పటి నుంచి ఆధారపడడం అనేది నాకు ఇష్టం ఉండదు. సోమరితనం ఉంటేనే ఆధారపడతాము అనే గట్టి నమ్మకం నాకు ఫ్రెండ్స్. మీరందరూ ఎలా చేస్తారు? బట్టలు అయితే మరుసటి రోజుకు అయినా మడుస్తా, కానీ ఇంకొకరు నా బట్టలు ఇంకొకరు మడిచారంటే అస్సలు ఒప్పుకోను. కావాలంటే మీ బట్టలు మీరు మడుచుకోండి, నా బట్టలు నేనే మడుచుకోవాలని గొడవకు దిగేస్తాను వాళ్ళందరితో. బెడ్షీట్లన్నీ వేశాను వాషింగ్ మిషన్లో. నీళ్ళు మనకు రేణిగుంటలో నీళ్ళు చాలా తక్కువ అండి వదిలేది, అంతా పంచాయతీ వాటరే అని చెప్తూ ఉంటాను కదా. అలాగా ఆ పంచాయతీ వాటర్ వదిలినప్పుడే మనం అన్నీ శుభ్రం చేసుకోవాలి. ఇండ్లు కడుక్కోవడము, వాటర్ పట్టుకోవడము, మరి బట్టలు వాషింగ్ మిషన్లో వేసుకోవడం అన్నీ టకటక 1:30 గంట 2 గంటల్లోపు వదులుతారు వాళ్ళు. ఆ లోపల పనులన్నీ చేసేసుకోవాలి. బట్టలు మడిచేసి ఆడ పెట్టేసాను, ఎక్కడొక్కడ సర్దేసుకున్నాను. ఇది మరుసటి రోజు అంటే నిన్నటి వ్లాగ్ ఫ్రెండ్స్. నా పనులు ఎలా ఉంటాయో చూపిస్తున్నా మీకు. నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. తప్పకుండా కామెంట్ పెట్టండి. ఇక్కడ ఫ్రూట్స్ అన్నీ అలాగ వాడిపోతున్నాయి ఫ్రెండ్స్. అంటే అవన్నీ తొక్కలు విడిచిపెట్టడానికి టైం కుదరకుండా అలా కొన్ని పడున్నాయి. ఇదిగోండి పొమోగ్రానేట్లు, అలాగే ఇంక 2-3 రకాల పుచ్చకాయి, ఇలాగ కొన్ని పండ్లు ఉన్నాయండి. అవన్నీ కట్ చేసి అది బొప్పాయి పండు ఇలాగ ఉన్నాయి, అన్నీ కట్ చేసి బాక్సులకి వేసి పెడదామని ఆ పని చేస్తున్నాను. ఈవినింగ్ మన చిన్న గార్డెన్ ఉంది ఫ్రెండ్స్. నా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా వాళ్ళకి మొక్కల గురించి మంచి పరిచయం ఉంది అని అనుకుంటున్నాను నేను. మన గార్డెన్లో మందార పూలు కలర్ చూసారా? స్టార్టింగ్లో ఎంత బాగుందో కదా. కలర్లు అన్ని రకాల పూలు వచ్చేవండి. ఈ మధ్య అయితే కొంచెం శ్రద్ధ తగ్గించాననే చెప్పాలి. ఇక్కడైతే ఇంకొక రకం మందారం ఆరెంజ్ కలర్లో ఉంది చూడండి. పూలు చిన్ని మొగ్గలు వస్తున్నాయి. వైట్ మందారాలు, డార్క్ రెడ్, ఇలా రకరకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదైతే చూడండి పారిజాతం మొక్క అండి. చెట్టు నిండా మొగ్గలు వచ్చేసి ఉన్నాయి చూడండి. ఇది నిన్న ఈవినింగ్ తీసిన వ్లాగు. ఈరోజు మార్నింగ్ అసలు పైకే వెళ్ళలేదు నేను. ఇక్కడ నిన్న ఈవినింగ్ అవన్నీ వీడియో తీస్తూ శుభ్రం చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ గడ్డంతా వచ్చేస్తున్నాయి తొట్టిల్లో. అంతా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉంటే చూడడానికి గార్డెన్ కూడా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. నాకు చాలా చాలా ఇష్టం మొక్కలంటే. మీలో ఎంతమందికి మొక్కలంటే ప్రాణము? తప్పకుండా నాకు కామెంట్లో తప్పకుండా తెలియచేయండి ఫ్రెండ్స్. నాకైతే చాలా ఇష్టము. అప్పుడప్పుడు ఈ గార్డెన్ శుభ్రం చేస్తూ ఉంటాను, ఎక్కడికక్కడ చిమ్మేస్తూ ఉంటాను. ఓపిక లేదంటే అలా వదిలేస్తూ ఉంటాను. మంచి టైంపాసు. అలాగే మొక్కల మధ్యలో మనం తిరుగుతూ ఉంటే మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. అది మొక్కలు ఉండేవాళ్ళు, ఆ గార్డెన్లో తిరుగుతూ ఉండే వాళ్ళకి అనుభవం అవుతుంది అని నా ఫీలింగు. ఒకవేళ నా తప్పు అయితే ఏమనుకోకండి ఫ్రెండ్స్. నా అలవాట్లు మీకు తెలియచేస్తున్నాను. ఈవినింగ్ 4 to 5 అదంతా క్లీన్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ మార్నింగు 6 to 7, ఈవినింగ్ 4 to 5 క్లీనింగ్ ఉంటుంది. నచ్చితే ఒక